సింహాచలం ఘటనపై విహెచ్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సింహాచలంలో సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని విహెచ్పి నేతలు మండిపడ్డారు. నిర్మాణ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విహెచ్పి నేతలు చెప్పారు. సింహాచలంలో పాలన కాదు లాబీయింగ్ నడుస్తోందన్నారు. ఎండోమెంట్ వ్యవస్థ ఓ చెత్త అంటూ నిప్పులు చెరిగారు. భగవంతుడికి భక్తులను దూరం చేయటమే వారి పని అని, హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. పాలకుల కబంధ హస్తాల నుంచి ఎండోమెంట్ వ్యవస్థ బయటకు వస్తేనే భక్తులకు మంచి జరుగుతుందని విహెచ్పి నేతలు అభిప్రాయపడ్డారు. చందనోత్సవంలో ఒక ప్రణాళిక లేదు, ఒక ప్లాన్ లేదన్నారు. సింహాచలంలో హిందూ భక్తులకు గౌరవమే లేదన్నారు. భక్తులు హుండీలో వేసే డబ్బులతోనే ఎండోమెంట్ వ్యవస్థ నడుస్తోందని, ఆ భక్తులనే ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విహెచ్పి నేతలు మండిపడ్డారు. వీఐపీలకు ఇచ్చే ప్రాధాన్యత సామాన్య భక్తులకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సాంప్రదాయాలు సంస్కృతి తెలిసిన వాళ్ళు మాత్రమే ఎండోమెంట్లో ఉండాలని విహెచ్పి నేతలు డిమాండ్ చేశారు. హిందూ భక్తుల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని విహెచ్పి నేతలు తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట అంటే కొండ కింద నుంచి కొండపైకి క్యూలైనా అంటూ మండిపడ్డారు విహెచ్పి నేతలు. ఇది పూర్తిగా ఇక్కడ ఉండేటువంటి ఈఈ శ్రీనివాసరాజు గారి లోపం అండి. ఒక ఈఈగా పనిచేస్తూ దేవస్థానంలో సివిల్ ఇంజనీర్ అయ్యుండి నాణ్యత లేకుండా కట్టినటువంటి గోడ అతి స్వల్ప కాలంలో కూలిపోవడం అంటే ఎవరి వైఫల్యం తెలుస్తుంది కదా మనందరికీనో. అది ఈఈ శ్రీనివాసరాజు గారి వైఫల్యం. మరి దానికి ఎంత చెల్లిస్తున్నారు, ఎంత పుచ్చుకుంటున్నారు, వీళ్ళ జేబులోకి ఎంత వెళ్తోంది అనేది కూడా మాకు తెలియాలి. ఇప్పుడు రెండోది, అక్కడ ఎవరైతే స్థానాచార్యులు ఉన్నారో వాళ్ళు కూడా దీనికి బాధ్యత వహించాలి. ఎందుకయ్యా స్థానాచార్యులు బాధ్యత వహించాలి అని మీరు అనొచ్చు. అయ్యా మృతా శౌచంతో ప్రోటోకాల్ ఆఫీసులో వచ్చి పనిచేస్తూ ఉంటే, మృతా శౌచము అని అనగా తల్లిపోయి 12 రోజులు కూడా కాదు, 2-3 రోజులులోనే ఆఫీసుకు వచ్చి తను అక్కడ కూర్చొని ఆ మైలుతోని అందరినీ ముట్టుకొని, ఆ ముట్టుకున్నటువంటి వాళ్ళు భగవంతుడి దర్శనానికి వెళ్తే అక్కడ మైలు ఉండదా, సంప్రోక్షణ చేయవలసినటువంటి అవసరం లేదా? ఈ విషయం సాక్షాత్తు ఈవో గారికి తీసుకొని వెళ్ళి చెప్పి, స్థానాచార్యుల వారికి చెప్పి పట్టించుకోకుండా చందనయాత్ర చేశారు. కనుక ఇటువంటి దుర్ఘటనలు జరగక ఏం జరుగుతాయి? ఈ దుర్ఘటనకి పూర్తిగా కారకులు మొట్టమొదట ఈఈ శ్రీనివాసరాజు గారు, రెండోది స్థానాచార్యుల వారు. విశ్వ హిందూ పరిషత్ చెప్తోంది వీళ్ళని కఠినంగా శిక్షించాలి, కఠినంగా శిక్షించకపోతే విశ్వ హిందూ పరిషత్ ఉద్యమిస్తుందని చెప్పి మీ ముఖంగా చెప్తున్నాను. ఎవరైతే అధికారులు ఉన్నారో మొత్తం అందరూ కూడా సామాన్య ప్రజలకు పెద్దపీట వేస్తూ ఉన్నామని చెప్పేసి మీడియాలో మాట్లాడుతున్నారు, పేపర్లో వార్తలు ఇస్తున్నారు. కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి దగ్గరికి వచ్చి స్వయంగా మేము చూస్తూ ఉంటే మాత్రము డైరెక్ట్గా ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నామో లేదంటే మేము పార్టీ నాయకులు అన్నామో వారికి మాత్రం కార్లు అలౌ చేస్తూ ఈరోజు ఒక సామాన్య భక్తులు అన్నవాడు కొన్ని 4-5 కిలోమీటర్లు నడుచుకొని పైకి కొండ మీదకి వెళ్లాల్సిన పరిస్థితి. అదేవిధంగా గంటలు ఈ యొక్క దర్శనం చేసుకోవడానికి వెయిట్ చేయాల్సి ఉంది. పనికిరాని వ్యవస్థ ఎండోమెంట్ వ్యవస్థ. ఇమీడియట్గా ఈ యొక్క ఎండోమెంట్ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.